ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం లేకుండా పలు అద్దె బస్సుల టైమింగ్స్ ను మార్చడంపై బస్సుల యజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు అనుకూలంగా ఉండే సమయ వేళలను ఇవ్వాలని అద్దె బస్సుల యజమానులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని అద్దె బస్సుల యజమానులు చెబుతున్నారు. దాంతో ఉదయం నుంచి బస్సు డిపోలోనే 33 అద్దె బస్సులు నిలిచిపోయాయి. అద్దె బస్సులు రోడ్డెక్కకపోవడంతో విజయవాడ జగ్గయ్యపేట మధ్య ఎక్స్ప్రెస్ సర్వీసులు నిలిచిపోయాయి. అటు జగ్గయ్యపేట నుండి కోదాడ మధ్య తిరిగే బస్సులు కూడా ఆగిపోయాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.